ఫ్రెండ్స్, కిచెన్ ల్యాబ్ లోపల మనం ఈరోజు ఏం తెలుసుకుంటే వెజ్ కుర్మా అంటే కూరగాయలతో మనం కుర్మా ఎలా తయారు చేస్తామో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కావలసినటువంటి పదార్థాలు: ఉల్లి 1, క్యారెట్ 1, పచ్చి బఠానీలు 2 స్పూన్లు, ఆలు 1, బీన్స్ 4, కాలీఫ్లవర్ పువ్వులు 10, కొబ్బరి తురుము కప్పు, జీడిపప్పు 5, లవంగం 1, పచ్చిమిర్చి 2, గసగసాలు 2 స్పూన్లు, కొత్తిమీర తరుగు కాస్త, అంటే మనకి ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవాలి, ఎంత ఇష్టం ఉంటే ఇంత వేసుకోవాలి. ఓకేనా? ఇక తయారు చేసే విధానం ఏమిటంటే, కూరగాయలన్నింటినీ శుభ్రంగా కూరగాయలన్నింటినీ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరగాలి. పెద్ద బాణాలిలో కాస్త నూనె వేసి అన్ని మసాలా దినుసులను వేయించి కాస్త నీళ్లు కలిపి మిక్సీలో పేస్ట్గా చేసుకోవాలి. ఓ ప్యాన్లో 2 స్పూన్ల నూనెలో ఉల్లి, టమాటా వేయించాలి. కాస్త రంగు మారాక మిగతా కూరగాయ ముక్కలు, ఉప్పు, 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మసాలా పేస్ట్ కలపాలి. మరో 1.5 కప్పు నీళ్లు జత చేసి 5 నిమిషాలు ఉడికిస్తే వెజ్ కుర్మా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్లోను, దోశల్లోను, చపాతీల్లోను, ఇంకా రొట్టెల్లోను, రకరకాలైనట్టు పూరీలో కూడా దీన్ని తీసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అన్ని రకాల కూరగాయలు కూడా మనము తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దీంట్లో పీచు పదార్థాలు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి కదా. చాలా బాగుంటుంది. వారంలో ఒకసారైనా మనం ఇలాంటి మిక్స్డ్ వెజ్ కుర్మాను తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. ఒకటి తినడం కంటే ఇలా అప్పుడప్పుడు ఇలా మిక్స్డ్ వెజ్ కుర్మాను చేసుకొని మనము తినాలి, పిల్లలకు పెట్టాలి. పిల్లలకు కూడా టేస్టీగా ఉంటుంది, బాగా మంచిగా తింటారు. కాబట్టి చాలా ఈజీగా ఉంది కదా, ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. కదా, తొందరగా అయిపోతుంది. వితిన్ 10-15 మినిట్స్ లోపు అయిపోతుంది, అంతే కదా. తప్పకుండా ట్రై చేయండి, తినండి, మీ పిల్లలకు పెట్టండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు మనం అందరం కూడా హెల్దీ డైట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రోత్సహించాలి. ఈ హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మరి మనకు సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సీజన్లో మనం రకరకాలైనటువంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఎదుర్కొంటున్నాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటూ హెల్దీ డైట్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నించాలని ఆశిస్తున్నాను.